మీషో నుంచి తీసుకున్న కొన్ని ర్యాండమ్ యూస్ఫుల్ ఫైండ్స్ అయితే చూసండి. అన్ని కూడా అన్న బడ్జెట్ లోనే వచ్చేసాయి. ఫస్ట్ వచ్చేసి పెయిన్ రిలీఫింగ్ షీట్స్ అనమాట. ఈ షీట్ ని ఇలా పీల్ చేసేసి మనకి పెయిన్ గా ఉన్న ఏరియాలో మనం స్టిక్ చేసుకున్నామంటే సెల్ఫ్ హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మన పెయిన్ నుంచి ఈజీగా రిలీఫ్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెరీ యూస్ఫుల్ కరెక్షన్ టేప్. వైట్నర్ తో పోలిస్తే ఇది చాలా ఈజీ యూస్ చేయడం అండ్ రాసిన తర్వాత కూడా మంచి ఫినిషింగ్ ఇస్తుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ పిన్ అనమాట. బెల్స్ యూస్ చేయకుండా జీన్స్ కి ఈ పిన్స్ తో మనం ఇలా ఫిట్ చేసుకున్నామంటే మంచి ట్రెండీ లుక్ ఇస్తుంది అని చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డబుల్ బకెట్. చాలా మంచి క్వాలిటీలో ఉంది, ఎక్కడైనా సరే ఈజీగా మనం అయితే పెట్టేసుకోవచ్చు అండ్ మంచి క్యారీ కూడా చేసేసుకోవచ్చు అండ్ దీన్ని మల్టిపుల్ పర్పస్ కింద మనం అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రూమ్ స్టిక్ హోల్డర్స్ అనమాట. బ్రూమ్ స్టిక్ ఇంకా వైపర్స్ ఎక్కడ పడితే అక్కడ పడకుండా దీన్ని ఇలా వాల్ కి స్టిక్ చేసేసుకుని దీనిపైన మనం ఇలా ప్లేస్ చేసుకుని మంచి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దానికి ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి షూ కిలింగ్ వైప్స్ అనమాట. చాలా తక్కువ బడ్జెట్ లోనే వచ్చేస్తుంది. ఒక ప్యాకెట్ లో టోటల్ 30 పీసెస్ అయితే ఉన్నాయి. షూ ఈజీగా అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. దానికి ఎలాంటి డస్ట్ ఉన్నా సరే రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ మనం అయితే వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి షూ బ్యాగ్స్ అనమాట. షూస్ ని మనం ఇందులో పెట్టుకుని ఉంచుకుంటే పాడకుండా ఉంటాయి అండ్ ట్రావెలింగ్ టైమ్స్ లో కూడా జస్ట్ ఇందులో మనం ఇలా ప్లేస్ చేసి ఇలా స్వీచ్ చేస్తే సరిపోతుంది. మంచిగా లాక్ అయిపోతుంది. ఎక్కడికైనా ట్రావెలింగ్ టైమ్స్ లో ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిలికాన్ సాక్స్ అండి. ఈ సిలికాన్ సాక్స్ లో మనం అలా మాయిశ్చరైజర్ వేసేసుకుని నైట్ పడుకునే ముందు మన కాలికి వేసుకుని మార్నింగ్ తీసాము అంటే కాలుకున్న డ్రైనెస్ అంతా పోతుంది, క్రాక్స్ పోయి మంచి బేబీ సాఫ్ట్ స్మూత్ ఫీట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ డిస్పెన్సర్. ఇందులో మనం డిస్పెన్సింగ్ లిక్విడ్ వేసేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలా మంచిగా లిక్విడ్ అయితే చేతిలో పడిపోతుంది. దీనివల్ల మనకైతే మంచి శానిటైజేషన్ ఉంటుంది అండ్ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లెదర్ షీట్ అనమాట. చాలా మంచి క్వాలిటీలో ఉంది. సీట్ కవర్స్ కానీ మన చైర్ కవర్స్ కానీ ఏమైనా పాడైనప్పుడు మొత్తం కవర్ చేంజ్ చేయకుండా ఈ సీట్ ని మనం ఎలా అయితే పీల్ చేసేసుకుని స్టిక్ చేసామంటే కంప్లీట్ గా మేక్ ఓవర్ అయితే అయిపోతుంది. చాలా నీట్ గా కనిపిస్తుంది అండ్ మంచి క్వాలిటీలో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టీత్ వైట్నింగ్ స్ట్రిప్స్ అనమాట. ఈ స్ట్రిప్స్ ని మనం 12 అవర్స్ టీత్ మీద పెట్టుకుని ఉన్నామంటే మంచి కలర్ అయితే వచ్చేస్తుంది, వైట్ అయితే చేసేస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఇవి యూస్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ మంచిగా వర్కౌట్ అవుతాయి. చాలా మంచి రేటింగ్స్ లో ఉన్నాయి అండ్ అండర్ బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి. గుడ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఫైనల్ గా వచ్చేసి బ్రా ఎక్స్టెండింగ్ స్ట్రిప్స్ అనమాట. ఈ స్టెప్ ని మనం బ్రాకి ఇలా అడ్జస్ట్ చేసుకున్నామంటే మంచి స్పేస్ ఇచ్చేస్తుంది అండ్ ఎక్స్టెండ్ గా మనకి 3-4 రోస్ అయితే ఇచ్చేస్తుంది. సో దట్ మనకి మంచిగా యూజ్ అవుతుంది. మంచి యూస్ఫుల్ ఐటమ్స్ అన్ని కూడా అండర్ బడ్జెట్ లోనే వచ్చేస్తున్నాయి. లింక్స్ కావాలి అంటే మన పేజ్ ని ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లో లింక్ అని కమెంట్ చేసేయండి. అన్ని లింక్స్ ఏం చేసేస్తాను.